శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 41. వినాయక దురాసదుల యుద్ధము. పార్వతీదేవి పలుకులకు సంతోషించి ఆ జగన్మాతకు ప్రణమిల్లి, లోకమాత, ఉత్తమ పాలన కొరకు దేవతల నిమిత్తము దురాసదుని జయించుటకు, రాక్షసుల బారి నుంచి భూభారం తగ్గించుటకు, వీటన్నిటికీ మించి తల్లివగు నిన్ను సేవించుటకు, నిలిచిపోయిన వైదిక కర్మలు పునరుద్ధరించుటకు, సధర్మం నిలబెట్టుటకు నీ నమ్మాట ప్రకారం అవతరించాను. సర్వమెరిగిన జగద్దన్ని నువ్వు చెప్పింది తప్పక చేస్తాను అని పలికాడు వినాయకుడు. ఆకారం పొందిన నీ చరణ పంకజములను దర్శించాము, ధన్యులమయ్యాము. మా దుఃఖాలన్నీ మటుమాయమైపోయాయి. మేము మా స్వస్థానములను పొందినట్లుగానే భావిస్తున్నాము అని దేవతలు వినాయకునకు విన్నవించారు. వినాయక ప్రభు 10 చేతులు యందు 10 ఆయుధములు ధరించి సింహమును అధిష్ఠించి శీఘ్రంగా కాశీపురపు తొలి మేరకు చేరుకున్నారు. దేవగణములు గిరిజాదేవి, గిరీశుడు వినాయక స్వామిని అనుసరించారు. వినాయక స్వామి యుద్ధ సన్నద్ధుడై వచ్చాడన్న విషయం తెలుసుకుని దురాసుడు తన సేనలను మోహరించాడు. అసుర సేనలు బిగ్గరగా గర్జించాయి. వినాయకుడు పర్వత గుహలు చిల్లులు పడేటంతగా ప్రతిగర్జన చేసి, ఒరే దైత్యుడా, ఇంకా ఎందుకురా భ్రాంతిలో ఉన్నావు? నువ్వు దేవతలను పదభ్రష్టులను చేశావు. నిన్ను సంహరించడానికి నేను ఉద్భవించాను. కాబట్టి సిగ్గుపడక నన్ను శరణు పొందు, లేదా యుద్ధభూమిలో తప్పక అపజయం పాలవుతావు. కర్ణామయుడకు కపర్ది కటాక్షం వలన ప్రాప్తించిన వరంతో నువ్వు బిగిసి 3 లోకాలను పీడించావు అని వినాయకుడు దురాసదునితో పలికాడు. దురాసదుడు యుద్ధం చేయడానికే సిద్ధమయ్యాడు. అప్పుడు వినాయకుడు అగ్ని జ్వాలలు కక్కుతున్న తన పరశువును వాడిపైకి విసిరాడు. అయితే ఆ పరశువు దైత్యుని రోమకూపమును కూడా చలింపచేయలేకపోయింది. దురాసదుడు వినాయకునితో, అబ్బాయి, నువ్వు బాలభావంతో నాతో యుద్ధం చేయడానికి తలపడ్డావు. దేవతలు కానీ, దిక్పాలకులు కానీ, దేవరాజు కానీ నన్నేమీ చేయలేకపోయారు. పసివాడవు, నువ్వు నన్నేం చేయగలవు అని అన్నాడు. వెంటనే వినాయకుడు వాడిగల కత్తిని ఆ దైత్యునిపై ప్రయోగించాడు. కరవాలం దైత్యుని దేహాన్ని తాకి ముక్కలై కింద పడింది. పిమ్మట గణేశుడు తన శూలాన్ని విసిరాడు. అది కూడా దైత్యుని ఏమీ చేయలేకపోయింది. పిల్లవాడా, మల్ల యుద్ధానికి వస్తావా అని అసురుడు దేవదేవుని సవాలుకు విసిరాడు. అప్పుడు విఘ్నరాజు దైత్యరాజుతో మల్ల యుద్ధానికి సిద్ధపడ్డాడు. ఇద్దరు బాహాబాహి యుద్ధానికి దిగారు. మోచేతులతో పొడుచుకున్నారు, మోకాళ్లతో తన్నుకున్నారు, పిడుకుళ్ళు బిగించి గుద్దుకున్నారు, పాదాలతో, జానువులతో, జంఘాలతో కుమ్ముకున్నారు. కింద పడుతూ, పైకి లేస్తూ, భూమిపై పొర్లుతూ, దొర్లుతూ, బుసలు కొడుతూ, నిట్టూరుస్తూ, ఒడలు గగుర్పొడిచేలా ఒకళ్ళకొకరు తీసిపోకుండా యుద్ధం చేశారు. వాళ్ళు చేస్తున్న యుద్ధానికి ఆ ప్రాంతమంతా ధూళితో నిండిపోయింది. నేను జయించాలన్న పట్టుదల ఇద్దరిలోనూ పెరిగింది. వాళ్ళ యుద్ధం చూసి దేవతలు ఆశ్చర్యంతో నిలబడిపోయారు. ఎవరు గెలుస్తారోనన్న ఉత్కంఠ అందరిలోనూ పెరిగింది. చివరకు వినాయకుడు పిడికిలి బిగించి దైత్యుని నుదుటిపై గట్టిగా కొట్టాడు. ఆ దెబ్బకు అసురుని తల దిమ్మ తిరిగి వాడు నేలపై పడి మూర్చిపోయాడు. 2 ముహూర్త కాలములు వాడు వజ్రాఘాతానికి పర్వతం వలె చేష్టలుడిగి పడి ఉన్నాడు. తర్వాత తెలివి వచ్చి దురాసురుడు, అయ్యో, నేను బాలుని చేతిలో ఓడిపోయానే అని వేడి నిట్టూర్పు విడిచాడు. వాడిలో భయం పుట్టింది. ఇంతలో సాయంకాలం అయింది. యుద్ధ విరామ సమయం వచ్చింది. సేనల మధ్య నిటారుగా నిలబడ్డాడు నీలకంఠసూనుడు. యుద్ధ సమయంలో ఎవడు వినాయక దురాసదుల కథను పఠిస్తారో వాడు తప్పకుండా యుద్ధంలో జయిస్తాడు. 41వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 42. వినాయకుడు దురాసదుని జయించుట. దైత్యరాజుకు వినాయకుని పరాక్రమం తెలిసింది. ముఖంలో కించిత్ విషాదం, మనస్సులో కొంచెం నిరాశ కలిగాయి. కానీ ధైర్యం చిక్కబట్టుకున్నాడు. తన ఉపాస్య దైవం
శివుని ధ్యానించాడు, శివమంత్రం జపించాడు, అగ్నిని స్మరించాడు, ఆగ్నేయాస్త్రాన్ని వినాయకునిపై ప్రయోగించాడు. నిప్పులు కక్కుతూ ఆగ్నేయాస్త్రం వినాయకుని వైపు దూసుకు వస్తోంది. బుద్ధి కుశలతకు మారుపేరైన బొజ్జవేలుపు అది గమనించాడు. తటాలను అభిమంత్రించి పర్జన్యాస్త్రాన్ని విడిచాడు. ఏనుగు తుండాలంత ధారలతో వర్షం పడడం ఆరంభమైంది. ఆగ్నేయాస్త్రం చల్లారిపోయింది. దైత్యునికి రోషం పెరిగింది. అయితే వార్షికాభ్రములు ఆకాశమంతటా ఆవరించి కుండపోతగా వర్షాన్ని కురిపిస్తున్నాయి. ఏళ్ళు, ఊళ్ళు, బయళ్ళు ఏకమవుతున్నాయి. అది చూశాడు దురాసదుడు. శీఘ్ర వేగం గల మారుతాస్త్రాన్ని వెంటనే విడిచాడు. ఝంఝామారుత వేగానికి మేఘాలు చెల్లాచెదరైపోయాయి. భూమి అమితంగా కంపించింది. ఆ ప్రకంపనకు పెద్ద పెద్ద చెట్లు పెళపెళమని పెద్ద శబ్దం చేస్తూ నేల కొరిగాయి. కొండలపైనున్న బండరాళ్ళు జారి భూమిపై పడ్డాయి. మనోబలం గల మహాగణపతి వెంటనే పర్వతాస్త్రం ఉపయోగించాడు. ఎక్కడ పడితే అక్కడ పర్వతాలు వెలిశాయి. దైత్యుని మారుతాస్త్రం విఫలమైంది. వాడి ఆయుధాలు నిష్ప్రయోజనమైనాయి. ఇక ఉపేక్షించరాదని యోచించి దైత్యుడు రౌద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. వెంటనే బ్రహ్మాస్త్రాన్ని విడిచాడు వినాయకుడు. దైత్యుని సైన్యం మాడి బూడిదైపోయింది. దురాసదుడు అమాత్యులతో, మీరు వినాయకునితో యుద్ధం చేస్తూ ఉండండి, నేనిప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళి భోజనం చేసి తిరిగి యుద్ధభూమికి వచ్చాడు. ఇంతలో వినాయకుడు తన తేజస్సుతో నానాలంకార భూషితులైన 56 వినాయక మూర్తులను సృజించాడు. వారిలో కొందరు 6 భుజాలవారు, మరికొందరు 10 భుజాలవారు, కొందరు సింహారూఢులై, కొందరు మూషిక వాహనులై యుద్ధభూమిలో శత్రు సైన్యంను చెండాడసాగారు. దైత్యుని సైన్యంలో కొందరికి కాళ్ళు తెగిపోయాయి, కొందరికి తలలు తెగాయి. వినాయకమూర్తులు చేసిన హుంకారానికి భయపడి కొందరు శరణు వేడారు. కొందరు ప్రాణాలు చిక్కపట్టుకుని దూరంగా పారిపోయారు. కొందరు రక్తధారలతో తడిసి ముద్దైపోయారు. దైత్యసేనల దేహాల నుండి కారిన రక్తం ఏరులై పారింది. విరిగిపడిన రథాలతోనూ, చచ్చిపడి ఉన్న అశ్వాలతోనూ, ఒంటెలతోనూ, వాటిని పీక్కు తింటున్న రాబందులతోనూ, గ్రద్దలతోనూ రణభూమి భయం కొలుపుతూ ఉంది. ఆ దృశ్యం చూసి దురాసదుడు ఖిన్నుడయ్యాడు. దుఃఖంతో కుమిలిపోయాడు. నువ్వు శక్తి సంభవం చేత జయింపబడతావు అని వరదాన సమయమున పలికిన శూలపాణి పలుకులు గుర్తుకు వచ్చాయి. ఈ బాలుడు సామాన్యుడు కాదు, నిశ్చింతగా ఇతడు శక్తి సంభవుడే. త్రైలోక్య సారభూతమైన ఈ పసివాడి బలాన్ని కళ్ళారా చూశాను అని మనసులో చింతించి ఏకాకి అయి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో వేరొక మార్గం లేక పలాయనం చిత్తగించాడు. వెన్నెచ్చి పారిపోతున్న వాణ్ణి హతమార్చకూడదు అని వినాయకుడు ఎంచి వాడికి వరం ప్రసాదించిన శంకర్ని మాట వమ్ము కాకూడదని యోచించి విరాట్ రూపం ధరించి దురాసదుని చేత్తో పట్టుకుని, ఒరే దైత్యుడా, శంకర్ని వరం ప్రకారం నీకు మరణం లేదు అని చెప్పి ఒక పాదంతో కాశీనగరాన్ని రక్షిస్తూ రెండవ పాదం దైత్యుని శిరస్సుపై ఉంచి, ఒరే దురాసదా, నువ్వు ఈ కాశీనగరాన్ని కాస్తూ నిశ్చలంగా పడుండు, నగర ద్వారాన్ని కాపలా కాస్తూ దుష్టులను నిత్యం పీడిస్తూ నా సన్నిధిని ఉండు అని ఆజ్ఞాపించాడు. దురాసుడు తల వంచి పరమభక్తితో, ప్రభూ, సర్వ పాపహరమగు నీ పవిత్ర పాదమును ఎప్పుడూ నా శిరస్సుపైనే ఉంచు, కరుణించి నాకు ఆ వరం ప్రసాదించు, ఇంతకు మించి నేను కోరేదేమీ లేదు. అందుకు వినాయకుడు అంగీకరించాడు. కాశీనగరంలో స్థిరంగా ఉన్నాడు. వినాయకుడు ఈ విధంగా దురాసుదుని జయించి భూమిని ఉద్ధరించాడు. దేవర్షులు, దేవతలు స్వామిని పూజించి వారి వారి స్వస్థానానికి వాళ్ళు చేరుకున్నారు. కాశీనగరంలో స్వామిని పూజించి ఇతర దేవతలను పూజించిన వారు పూర్ణ కాములవుతారు. 56 వినాయకమూర్తులు కాశీలో స్థిరంగా ఉన్నారు. తన విరాట్ రూపంను ఉపసంహరించి తుండనాఖ్యుడై ఏకపాద వినాయకుడు సర్వకామప్రదాతయై కాశీలో స్థిరంగా ఉన్నాడు. డుండి అనగా అణిగియుండువాడు. ఇక్కడ దురాసదుని తన ఒక పాదం కింద అణిచి ఉంచినవాడు కనుక ఏకపాద వినాయకుడు డుండి వినాయకునిగా ప్రసిద్ధి చెందాడు. ఈ ఆఖ్యాయికను ఎవరు భక్తి శ్రద్ధలతో వింటారో వారు సర్వకామములను పొంది చివరకు గణేశుని చేరుకుంటారు. అతడు సర్వత్రా జయం పొందుతాడు. ఆరోగ్యం,
మంచి పుష్టి కలిగి ఉంటాడు. 42వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 43. డుండి వినాయకుని విశేషము. దుర్జయుడైన దురాసుని నిర్జించినందుకు దేవదేవుడైన వినాయకుని వేల్పులు, దిక్పాలకులు, మునులు, సూర్యచంద్రులు, బృహస్పతి మొదలగువారు పరాత్పర, పరంధామ, ఇంతకాలంగా మూతపడిన వేద శాస్త్రాధ్యయనాలు, అగ్ని కార్యాలు అన్నీ పునరుద్ధరింపబడి ఆయా ధర్మములు ఆచరించుటకు గాను మార్గం సుగమమైంది. ఈ విశ్వమును సృజించిన వాడవు నువ్వు, పాలిస్తున్న వాడవు నువ్వే. నువ్వు సమస్త జీవులు యందు సమదృష్టి కలవాడవు. వారి కర్మలేవి నీ కంటవు. 4 వర్ణాల వారికి, నానా జీవరాశులకు నీవే దిక్కు. ఈ కాశీనగరంలో డుండి గణపతి రూపంలో జనుల యొక్క కర్మలను కనిపెడుతూ ఉంటావు అని పండితులు చెప్తున్నారు. నీ దర్శనము, ధ్యానము, పూజ ధర్మార్థ కామమోక్ష సాధనము, పుత్ర పౌత్రాభివృద్ధికరము అని ప్రస్తుతించి వారందరూ డుండి గణపతిని మందార పుష్పములతోనూ విశేషించి శమీపత్ర దూర్వాంకురములతోనూ భక్తి ప్రపత్తులతో పూజించి అనేక ఫలములు, రుచికరమైన వంటకములు సమర్పించి స్వామిని సంతోషపరిచారు. వారణాసిపురమును తరింపచేయడానికి ఆ క్షేత్రంలో 56 వినాయకులు వెలిశారు. విశ్వేశ్వరుని ఆలయం దగ్గర 5 ముఖములతో ఒక వినాయక స్వామి ఉన్నాడు. బ్రాహ్మణాదులు, మునులు యథాపూర్వం వారి వారి కర్మలను ఆచరించుకుంటూ ఉన్నారు. వారి వారి కర్మలు నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి. కాశీపట్టణంలో డుండి రాజావతరణము చతుర్విధ పురుషార్థ ఫలప్రదము, శుభప్రదము, సుఖప్రదము, సర్వైశ్వర్యప్రదము. ఇలా గృత్సుమదుడు కీర్తికి వివరించి, అమ్మా కీర్తి, దివోదాస ఆవిర్భావము ఆ తర్వాత నీకు చెబుతాను అని చెప్పాడు. 43వ అధ్యాయం సమాప్తం.